सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సన్నిధానంలో ఆచార్యకుల భద్రత మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు సాయి సన్నిధి గ్రంథంలోని భక్తుల యొక్క అనుభవాలని అనుభూతులని వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. వారి యొక్క అనుభవాలు అనుభూతుల ద్వారా మన జీవన విధానాన్ని ఏ విధంగా మలుచుకోవాలి అనే అంశమే మనం ప్రతి క్షణము పరిశీలించుకుంటూ ఉండాలి. ఏ విధంగా మలుచుకోవాలి అంటే ఏ విధంగా మలుచుకోవాలి అనుకుంటే వస్తుందా, మలుచుకోగలమా? దానికి కావాల్సింది ఏంటి? శ్రద్ధ. శ్రద్ధ ఉంటేనే మలుచుకోవడానికి ప్రయత్నం చేయగలం. ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మలుచుకోగలం. అది ఏ విషయంలో కూడా సరే. గీతలో ఏం చెప్పాడు కృష్ణ భగవానుడు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ కలిగిన వాడికి జ్ఞానం లభిస్తుంది. అలాగే మహాత్ముల యొక్క అనుగ్రహం కావచ్చు, శ్రద్ధ ఉన్నవాడికే అది సంప్రాప్తిస్తుంది. అందుకే సాయినాథుడు శ్రద్ధ అనే పదాన్ని ప్రత్యేకంగా చెప్పాడు. ఇక్కడ శ్రద్ధ అంటే దాని పట్ల మనకు పూర్తిగా అవగాహన లేదు. శ్రద్ధ అంటే నేను రెగ్యులర్గా వంట చేస్తున్నా, రెగ్యులర్గా గుడికి పోతున్నా, రెగ్యులర్గా పారాయణ చేస్తున్నా, రెగ్యులర్గా పూజ చేస్తున్నా అనే భావన శ్రద్ధ అనుకుంటున్నాం. ఇక్కడ శ్రద్ధ అంటే పారాయణ ఏ విధంగా చేయమని చెప్పారో దాని పట్ల శ్రద్ధ. దేవాలయానికి వెళ్ళాలంటే ఏ విధంగా ఏ భావంతో వెళ్ళాలో శాస్త్రం చెప్పుంది కదా, ఆ శాస్త్రం పట్ల శ్రద్ధ. శాస్త్రం తెలియదు, నేను చదవలేదు, శాస్త్రాల సారాంశాన్ని ఎరిగిన మహాత్ముల యొక్క మాట మీద శ్రద్ధ. మాట మీద శ్రద్ధ లేకుండా ఆయన మీద శ్రద్ధ అంటే ఉపయోగం లేదు. శ్రద్ధ ఉంటుంది, కాసేపు ఉంటుంది, కాసేపు జారిపోతుంది. ఆ ఉన్నది ఎటువంటే మనకు అనుకూలంగా ఉంటే శ్రద్ధ ఉంటుంది. ఆ జీవుడు మనకు అనుకూలంగా లేదనుకోండి, దాన్ని బట్టి శ్రద్ధ ఉంటుంది. అనుకూలము ప్రతికూలము రెండిట్లో కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. అదే నిజమైన శ్రద్ధ. ఆ శ్రద్ధ ఈ సాయి సన్నిధి గ్రంథంలో ఉన్న భక్తుల యొక్క అనుభవాలు చూసుకుంటే ఒక్కొక్కరికి అపారమైన శ్రద్ధ బాబా చెప్పిన వాక్యం పట్ల. అందువల్ల వాళ్ళు సఫలీకృతులు అవుతున్నారు, అయ్యారు కూడా. అంటే వారి యొక్క అనుభవాన్ని అనుభూతిని మనం హృదయ స్పందనతో కానీ దర్శించగలిగితే అటువంటి అపురూపమైన అనుభూతిని మనం కూడా ఆస్వాదించగలం. ఒక్కొక్క తరగతిలో నానా తరగతులు కావచ్చు, సాటే కావచ్చు, వాళ్ళకి అనుభవం ఎలా ఉంది చూస్తే. ఇప్పుడు నానాచందర్ గారికి ఒక్క అంశమే 18 సంవత్సరాలుగా బాబాతో ఉన్నప్పుడు కూడా బాబా అర్థం చేసుకోలేకపోయాడంటే మరి బాబా మాట పాట శ్రద్ధ ఏముంది? అట్టనే తక్కువ ఎక్కువ ఉద్దేశం కాదు ఇక్కడ. 18 సంవత్సరాలుగా బాబా సన్నిధిలో ఉంటూ కూడా గ్రహించలేకపోయాడంటే ఇంక మనం ఎంత జాగ్రత్త పడాలి? అందుకు హెచ్చరిక లాంటిది సాయి సన్నిధి గ్రంథం. అందుకే బాబా మాస్టర్ గారు అంటారు, నిరంతరం పారాయణం చేయమని చెప్పడం ఉద్దేశం. అది మనం చదివేశాం, అయిపోయింది, అన్ని చదివేశాం అనే భావనలో ఉంటున్నాం. నిరంతరం పారాయణ చేస్తే తప్ప అందులోని భావాన్ని మనం గ్రహించలేము. బాగా గమనించండి. ఒకసారి అధ్యాయం చదువుతాము, రెండోది ఇది ఇంతకుముందు గుర్తు రాలేదు అనిపిస్తుంది. అంటే ఏమిటి? ఆ క్షణంలో మనసు ఆ వాక్యం పట్ల కేంద్రీకృతమైంది కాబట్టి గుర్తొచ్చాడు. మరి అదే పని ఇంతకుముందు రాశాము అంటే ఏంటి? ఆ వాక్యం పట్ల గుర్తులేదు, కళ్ళు పెరిగితే. అందుకనే చెప్తాడు, ఈరోజు కళ్ళు పెరిగెత్తాయి, రేపు కళ్ళు అక్కడ నిలబడతాయి. అందుకని ఒక పేజీకే అర్థం చేసుకోవాలంటే దాదాపు జన్మభర్తలు ఉన్నాడు ఆయన. మరి ఎందుకు ఆ మాట అన్నాడంటే కారణం ఇదే.
అందుకు మాస్టర్ గారు నిత్యపారాయణం ఒక వారానికి 2 వారాలు 3 వారాలుగా కాకుండా ఒక గ్రంథం ఒక 3 సార్లు అయిందా, ఇంకో గ్రంథం 3 సార్లు, ఇంకో గ్రంథం 3 సార్లు, మాస్టర్ గారు 30 గ్రంథాలు అయిపోయింది, మళ్ళా మొదటికి. అలా జీవితాంతం శ్వాస ఉన్నంత వరకు మనం చేసుకోగలిగితే అందులోని భావాన్ని మనం గ్రహించగలము. భావాన్ని గ్రహించకుండా చదవడం ఉంటే అందులో ఫలితం చాలా స్వల్పంగా ఉంటుంది. ఇప్పుడు భావాలు వచ్చిన వాళ్ళు డిప్యూటీ కలెక్టర్స్ ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, మధ్యస్థులు ఉన్నారు. అందరినీ ఒకే విధంగా సమభావంతో బాబా చూశాడు. ఎక్కడ తారతమ్యాలు లేవు. బాబా ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరిని ఉద్ధరింపబడాలి, ఉద్ధరింప చెయ్యాలి. అంటే ఏంటి? తను తెలుసుకున్న జ్ఞానాన్ని, తన పొందిన ఆ శక్తిని 10 మందికి పంచాలి. అది బాబా ఉద్దేశం. మహాత్మ ఉద్దేశం అంతా అదే. అదేవిధంగా భరద్వాజ మహర్షి గారు మరి ఆ భావాన్ని 10 మందికి పంచాలి అనే భావాన్ని ఎంత మేరకు నిలుపుకుంటున్నాము అని పరిశీలన చేసుకుంటుండాలి. ఇప్పుడు ఈ గంట చేసుకున్నా మనం మరో గంటకు ఉండదు, ఉన్నద సరే మళ్ళీ 2 గంటలు తెలుస్తుంది అనేసి ఆగిపోతాం. కాదు, మళ్ళా చేయడం. మనసు పదే పదులు పెట్టి తప్ప మనసుకి గమ్యం మాత్రం చేరగలం. పెట్టగలిగితే గమ్యం చేరగలం. ఈ దామోదర రాశి ఎత్తున్నాడు. ఈ దామోదర రాశి తన పేదవాడు. ఎక్కడో బాబా గురించి చెబితే బాబా దగ్గరికి వచ్చాడు. ఆయన సంతానం లేదు, ఇంకో వివాహం చేసుకున్నాడు. ప్రఖ్యాతమైన జ్యోతిష్ గారి దగ్గర చూపించినాడట. ప్రఖ్యాతమైన అసలు మాస్టర్ గారు అంటే మామూలు జ్యోతిష్ గారు ప్రఖ్యాతమైన జ్యోతిష్ గారికి చూపించుకున్నారు. నీ రాతలో సంతానం లేదని చెప్పాడు. సంతానం లేదు. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత 1995లో 19వ సంవత్సరంలో అతను షిరిడీ చేసరికి బాబాకి ఎవరో ఒక బొట్టెండ పండ్లు పంపారు. ఆ రోజు నుంచి 8 పండ్లు ముందుగా వేరు పెట్టి షిరిడీ చేరగా ప్రసాదంగా ఇచ్చి ఆశీర్వదించడం వల్ల అతను సంతానం కలిగిందని మన సాయిలంతకంలో ఉంది. అంటే ఎవరు బొట్టెండ పండ్లు పంపితే వాటి నుండి 8 పండ్లు వేరుగా తీసి పక్కన పెట్టాడు బాబా. మరి ఆ టాంగా వాడు జాబు చేస్తున్నాడు, సాయిలంతగా చూద్దామని ఆ పండు కలిగిస్తాడు. ఇస్తే సంతానం కలిగింది. అంటే ఇక్కడేంటి? మనలో ఉన్న గ్రహ బలం, గ్రహాలు సద్గురువు ముందు బలాలు. గ్రహ బలం ముందు వారి యొక్క అనుగ్రహ బలం పిలుస్తుంది. గ్రహ బలం పుట్టాడు భారిస్తుంది. ఎందుకని? అన్ని దేవతలకి గురువు ఒకడు ఉన్నాడు. దేవతలకి కింద ఉండేవాడు గ్రహాలు. దేవతలు చెప్పినట్టు గ్రహాలు వినాలి. మరి దేవతల గురువు ఆయన చెప్పినట్టు దేవతలు వినాలి, దేవతలు చెప్పినట్టు గ్రహాలు వినాలి. అప్పుడు మనం సద్గురుని పట్టుకున్నాం అనుకోండి, ఈ గ్రహాలు మనం ఏం చేయగలదు? అంటే ఏంటి? మీ సద్గురు యొక్క మనిషి అన్నప్పుడు ఇప్పుడు పెద్ద ఒక ఆఫీస్ తెలిసాడు అనుకోండి, మనకు వచ్చి నిషి చేశాడు. సరే సూళ్ళూరుపేట సంగతి అనుకున్నాం. సూళ్ళూరుపేటలో ఒక ఎంఆర్ఓ తెలిసాడు అనుకుందాం అనుకోండి, మన బంధువు అనుకుందాం అనుకోండి. ఒక చిన్న పని పోయినప్పుడు ఈ ఎంఆర్ఓ మనిషి గవ్వ చేయాలి అని చేస్తారా? చేయలే. కాబట్టి ఇక్కడ సద్గురు అనుగ్రహం ఉందరా ఈ గ్రహాలు ఏమీ పనిచేయవు అని భావం దృఢంగా నిలుపుకోగలిగితే నా గ్రహాలు బాగలేదు, నాకు టైం బాగలేదు అనే ఆలోచన రాదు. ఎందుకంటే టైం బాగలేదు నీ మనసు అనుకుంటున్నావు. ఆయన అనుగ్రహం ఉంటే అన్నీ సరిపడుతుంది. మనకి ఏది మంచో అది తప్పకుండా ఆయన చేస్తాడు అని విశ్వాసం ఉంటే అది వీలు కానిది కూడా వీలెట్టుగా చేస్తాడు. మన పొరపాటుగా మన రాతలో పొరపాటు చేయాలని ఉంది రాశి, పొరపాటు చేయాలని ప్రయత్నం చేస్తాం, కానీ ఆ పొరపాటు జరగలేకుండా చేస్తాడు. దీనికి అర్థం కావాలంటే నాకు ఒక కొట్టు ఉంది,
ఆ కొట్టు బాడుకి ఇవ్వాలని ఒకరికి అనుకున్నాం. వారు ఇస్తే వాళ్ళు చెప్పినట్టు వింటాడు ఏమనని. ఆ కొట్టు బాడికి అంటే వాడు అంటేనే ఉన్నాడు. అందరికన్నా వాడు తగ్గించిస్తాడు నీకన్నా. మళ్ళా ఒక 5-6 సంవత్సరాలు పెన్షన్ కూడా చెప్పా. అయినా వాడు సమర్థించలే. కాలాంతరంలో వాడు ఎక్కడైతే అంగడి పెట్టాడో ఆ అంగడికి విజయవాడిస్తే వాడు వెళ్ళిపోయాడు. అదే ఇక్కడ వచ్చినాడు అనుకోండి, నాకు ఇబ్బంది అవుతుంది. అంతమంది భావిస్తుంది. గ్రహ రాతలో ఒకడికి ఇవ్వాలి, వాడిని మోసం చేయాలి, అది రాసి ఉంది. నా రాతలో అది రాసి ఉంది. దానికోసం నేను ప్రయత్నించాను, వాడికి ఇవ్వాలని నేను ప్రయత్నం చేశాను. భగవంతుడు ఏం చేశాడు, వాడు దాన్ని తీసుకోకుండా భగవంతుడు వాడికి తేడా కల్పించాడు. అప్పుడు అర్థం అనుకుంటుంది. ఇప్పటికీ కాలేదు. మన గ్రహంలో అది ఉంది, ఆ బాధపడాలని ఉంది, ఆ బాధ లేకుండా చేశాడు. తర్వాత తెలిసింది మనకి, మరి ఆమెకి ఇచ్చిన మనం ఇబ్బంది పడుతుండేవాళ్ళం. అది సద్గురు యొక్క అనుగ్రహం. అంటే మన ప్రయత్నం లేకుండా జరుగుతుంది అక్కడ. ఆయనే చెప్పడు, మరి నేను చేశాను చెప్పడు ఆయన. ఎప్పుడు చెప్పడు ఆయన. నా వల్ల తెలియదు చెప్పడు, మనం గుర్తుపట్టాలి. అందుకే గురువు అంటే శిష్యులు గుర్తుపట్టాలి ఆ గురు యొక్క స్థితిని. కాబట్టి మన గ్రహ బలాన్ని పారదలేవాడు సద్గురువు. అటువంటి సద్గురువు షిరిడి సాయినాథుడు. ఈ నానాసాహెబ్ డెంగ్లే, ఈ దామోదర సత్రం జరిగింది. నానాసాహెబ్ డెంగ్లే అతను ఒక పెద్ద వెండి పళ్ళెం నిండా పదార్థాలు పెట్టి బాబా ముందు పెట్టాడు. వెంటనే కుక్కొచ్చి దాన్ని తినడం ప్రారంభించింది. ఇతను మనసులో అసహించుకున్నాడు. ఏమైనా తిరిగిన దానికి అసహించుకోలే, వెండి పళ్ళు ఇంగిలిపోయింది అసహించుకున్నాడు. అంటే వెండి పళ్ళ ఖరాబ్ అయిపోయింది, అది మూతి పెట్టింది, ఇంక దాంట్లో ఆడగలేదు, ఆకులైతే గమ్మున ఉండేవాడేమో. వెంటనే బాబా ఏమన్నాడు, నేను తీసుకెళ్ళిపోయాడు. అంటే దీన్ని బట్టి మనం ఒక్కొక్క అంశంలో మనం పరిశీలించుకుంటూ రావాలి. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే, మనసులో అనుకోగానే బాబా తెలుస్తుంది అన్నప్పుడు మన మనసులో భావాలు ఎలా ఉండాలి అది ఇక్కడ పాయింట్. ఇక్కడ చదివేశాము, అయిపోయింది, అమ్మ బాబా సర్వజ్ఞుడు, ఇంకా అంతకంకేం అనుకుంటున్నా, దండం పెట్టగా పెట్టేస్తాం కాదు. అసలు మనసులో అనుకుంటే బాబా తెలుసుకుంటున్నాడంటే అతను తెలుసుకున్నప్పుడు మనం తెలుసుకోడా. అన్నప్పుడు ఆయన ఉన్నాడు అనే భావం ఉన్నప్పుడు పొరపాటు ఎందుకు చేస్తాం. వాడు నా కొడుకు అనే భావన ఉంది కాదు, ఆ రూపంలో నాతో మాట్లాడుతున్నాను భావన అంటే లేచిపోరా. కొత్త పాపమ్మ మరి ఆ దృష్టి ఎందుకు కనుమరుగు అవుతుంది అనేది మనకు ఆలోచన పట్టిస్తున్నాడు ఇక్కడ. అంటే ప్రతి ఒక్క అన్ని కోణంలో మనం పరిశీలించుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఆధ్యాత్మిక పరంగా మనం లింకు చేసుకుంటూ రావాలి. అప్పుడే అనన్య చింతన అవుతుంది. సులభమైన అనన్య చింతన మనకు బాబా చెప్తున్నాడండి. ఆ చెట్టు ఆకు రాజ్యాలు అదొక పెద్ద మనకి బోధ చేస్తుందని మాస్టర్ గారు చెప్పినప్పుడు ప్రతి ఒక్క సంఘటన కూడా అంతే. వాడు నా పిల్లవాడు మావాడు అనుకునేటప్పుడు అది తేడా వచ్చేసింది, దూరం అయిపోయినాం. ఇవి చేయగలం, చేయలేసాను పని, ఇవి చేయగలం. మరి చేయగలిగిన తర్వాత మనం చేయలేకపోవడం దాని మూర్ఖత్వం, మూఢత్వం, అమాయకత్వం మాత్రం కాదు. అమాయకత్వం మరి మనం తప్పించుకోకూడదు. ఎందుకంటే ఇన్సా సత్సంగం చేసుకుంటున్నాం, పారాయణ చేసుకుంటున్నాం, మన అమాయకత్వం ఏమంటాం. వెంటనే బాబా ఏమన్నాడు, అప్పటి చూసి గారు బారేశాడు. అంటే ఇక్కడ బాబా ఏం చేస్తున్నాడు, ఎటువంటి హీర జంతువులు కావచ్చు, నీతమైన జంతువులు కావచ్చు, తక్కువ స్థాయి మానవులు కావచ్చు, బాబా అందరి పట్ల
సమానంగా ఉన్నాడు. అంటే ఏంటి? అందరినీ బాబా రూపాలుగా గుర్తించడం అని అలవర్చుకోగలగాలి. శత్రువుల పట్ల పక్కన పెడదాం, కలిసి మిత్రుల పట్ల అలా ఉన్నాం, మన ఇంట్లో వాళ్ళ పట్ల అలా ఉన్నాం. బయట వెళ్తే అట్లా ఉండలేము. ఆ స్థాయికి రావాలంటే కొన్ని జన్మలు పడుతుంది. మన ఇంట్లో వాళ్ళ పట్ల మన ఆ భావన నిలుపుకోవడానికి మనం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉందని భావించుకోవాలి. అంటే ఒక్కొక్క మెట్టు. అందుకే అసలు ఆధ్యాత్మికలో అంటే మొట్టమొదటి మెట్టి ఏంది? మొట్టమొదటి మెట్టు అసలు ఆధ్యాత్మికత అంటేనే ఏదో అనుకున్నా. ఫస్ట్ స్టార్టింగ్ మెట్టి ఒకటి ఉంది. ఏం మెట్టు ఉంటుంది? మొట్టమొదటి నా జీవితం, ఇతరుల యొక్క జీవితం శ్రేయస్సు కలగాలని, అటువంటి బుద్ధి కలగాలి. మొట్టమొదటి ఈ ఒక్క వాక్యం చెప్పాలంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది సింపుల్గా ఉంటుంది అన్నమాట. ముందు నా జీవితం శ్రేయస్కరంగా ఉండాలి, ఎదుటి వాటి శ్రేయస్కరంగా ఉండాలనే బుద్ధి రావాలి. ముందు దేశం పట్ల ప్రేమ ఉండాలి. తను ఏ మతం అయితే చూసుకుంటున్నావో ఆ మతం పట్ల గౌరవం ఉండాలి. నా మతం పట్ల, నా సాంప్రదాయం పట్ల, నా సిద్ధాంతాల పట్ల, అంటే మహాత్ముల మాటల పట్ల, దీని పట్ల గౌరవం ఉండాలి. మత సామరస్యం కలిగి ఉండాలి. అందరి పట్ల సమాజం అందరి పట్ల కూడా ప్రేమ కరుణ కలిగి ఉండాలి. 6 ఉంటే ఆధ్యాత్మికలో మొట్టమొదటి మెట్టు. ఈ 6 ఉంటే మన జీవితం మీదే మన గౌరవం లేదు, నా జీవితం మీదే నాకు ప్రేమ లేదు. ఇంక ఎదురు వాళ్ళకి ప్రేమ ఉండాలని ఆడే అయిపోయాడు. ఇంక దేశ సంఘాలు చూద్దాం. ఓరి నా మతం పట్ల, నా సిద్ధాంతం పట్ల గౌరవం ఉందా? నా కులం చెప్పుకోవాలన్నా కూడా నేను జంగత ఒకసారి. ఇదే కులం అంటే తప్పు, వాళ్ళు పెద్దవాళ్ళు కదా, మా కుంచుకుపోతాను నేను. నా పరిస్థితి ఇది కాదు. నా కులం చెప్పుకోవడానికి నేను జంగుతున్నాను. మీ వృత్తి ఏంటంటే చెప్పడానికి నేను జంగుతున్నా. మగ్గ వేసి వృత్తి చెప్పండి, నాకు కొంచెం సిగ్గుగా ఉంది. మన ఆధ్యాత్మికలో నేను వెలిగిపోతున్నాను అని నేను భ్రమిస్తే ఆ భ్రమకి కొడతాడు ఇక్కడ మట్టికే. అందరూ మత సామరస్యం ఉందా? సమాధానం పడ సమాధాన ప్రేమ ఉందా? మరి మొదటి మెట్టులో ఉంటే నేను ఆధ్యాత్మిక వీరుని, ఆధ్యాత్మిక సూర్యుని అని చెప్పుకోవడం ఎంతటి అవివేకము, నన్ను నిన్ను మోసం చేసుకోవడం లాంటిది. అందుకే బాబాని మనం మాస్టర్ గారు ఎందుకు అందించాడు? ప్రయోజన సుఖత మన బాబాకి పరిచయం కావడం, బాబా యొక్క తత్వాన్ని మాస్టర్ అందించడం ఎన్నో జన్మ పుణ్యం. ఇప్పుడు బాబా ఏంటి? వీడు అందరూ కూడా సమభావం కలిగి ఉన్నాడు. అది హీన జంతువా, నీ జంతువా, కుష్టివాడ, భిక్షగాడ ఏం చూడలేదు. మరి అటువంటి సమానత్వం మనం ఎంత మేరకు నిలబడగలుగుతున్నాము? చూస్తున్న సమాజంలో సత్యంగా చెప్పేవాళ్ళు చూస్తున్నాం, పట్టణాలు చెప్పేవాళ్ళు చూస్తున్నాం, మేమే మహాత్ములు చెప్పుకునే వాళ్ళు చూస్తున్నాం. మరి వాళ్ళు ఈ 6 లక్షణాలు ఎంత మేరకు ఉంది? 6 లక్షలు ఉంటే మొదలుపెట్టు. అంత ఒకటి లేక మొదలుపెట్టుగా లేదు. నా జీవనం మాకు గుర్తుంది, గౌరవం ఉంది, ఓకే, దేహం కూడా ప్రేమ ఉంది అని చెప్పుకుంటుంటాం. ఇందులో ఒకటి లేకపోయినా కూడా మెట్టి దగ్గర అడుగు పెట్టలేదు అని. ఇది బాగా గుర్తుందండి. ఎప్పుడు ఆయన రూపాలు నాకు ఎప్పుడు గుర్తు ఉంటుంది. ఎవరు చెప్తున్నాడు? దామోదర్ చెప్తున్నాడు, నాకు ఎప్పుడు గుర్తు ఉంటుంది. ఒకసారి బాబా మా ఇంటికి స్వయంగా వచ్చి భోజనం చేయరని తెలిసిన బాబా ఎప్పుడు ఒకటి పోవడం. బాబా భోజనం రండి అన్నాడు. సరే మీరు రారు కాబట్టి వీడిని తీసుకుపో. ఎవరిని? బాలా పటేల్ చెబుతున్నాడు.
నువ్వు ఈ తక్కువ గల వాడిని నువ్వు చీదిరించుకోబాక. హెచ్చరిక చేశాడు, చీదిరించుకోవద్దు, నువ్వు భోజనం చేసే చోటకి దూరంగా తీసి భోజనం పెట్టబాక. రెండుగా హెచ్చరిక చేశాడు. వెంటనే బాబా చెప్పినట్టే అతని ఇంట్లో తీసుకుని భోజనం పెట్టాడు. ఇక్కడ బాబా కులానికి ఎంతటి ప్రాముఖ్యత ఇచ్చాడు? ఇక్కడ తక్కువ కులంలో సమానంగా ఉందా, ఎక్కువ సమానంగా ఉందా? ఎక్కువ ఒక సమానంగా గుర్తుకొచ్చినాడు. అక్కడ ప్లేట్లో అన్నం పెట్టాడు, కుక్క వచ్చింది, ముందు తినేసిపోయాడు. కుక్క రూపంలో ఆయన వచ్చాడు, కులం రూపంలో బాలపడ్డాడు వచ్చాడు. అతనికి బాబాకి చెప్పిన వ్యక్తిగా అంటే ఇవంతా ఇంత చూస్తే మనకి ఏమవుతుంది? మనం ఎవరికైనా భోజనం పెట్టేటప్పుడు వీడు మనవాడా పరాయివాడా అని చూసే లక్షణాలు మనలో ఉంటాయి. ఇంట్లో కన్నా కూడా దేవాలయాలు ఎక్కువ ఉంటాయి. మరి ఆయన ముందే ఆయన చెప్పిన పని కాకుండా అక్కడ కూడా తారతమ్యం ఏమిటి? గొప్ప తెలిసిన చూసాను అనుకోండి, వాడు బుద్ధూరు కొడుకుంటుంటాడు, తీసుకోండి వేస్తాం. వాడు వద్దని చెప్తున్నాడు కదా, మనకు తెలిసిన వాడే. అడిగేవాడికి మాత్రం ఇదిలించము, ఇచ్చేది తీసుకోవా అంటాము, అడగనవాడికి మాత్రం పిండి పెడుతున్నాం. దాని వెంకటేశ్వరుడు ఆకలి కొంగు పట్టేవాడికి పెట్టమన్నాడే కానీ ఆకలి లేనివాడికి పెట్టమని చెప్పాలి. ఇట్లా ఒక్కొక్కటి మనం తరిచి పరిశీలించుకుంటూ రావాలి. ఎందుకు రావాలంటే ఉద్ధరింపబడాలి కాబట్టి. ఉద్ధరణ పడలేదనుకుంటే ఇవేం అవసరం లేదు. మనం చూసినట్టుగా బతకచ్చు, జీవించవచ్చు కాదు, బతకవచ్చు. అంటే ఎప్పుడూ కూడా నిరంతరము ఈ సంఘటనప్పటికీ నిరంతరం నా మనసు ఎప్పుడు బాబా మీద నిలుస్తుంది. ఎన్ని సంఘటనలు జరిగాయి ఇక్కడ? 1, గ్రహ బలాన్ని మార్చాడు. 2, ఆ మాధవ దెంగ్లే వెండి పనులు చూశాడు, ఇది కుక్క కన్నం పెట్టినప్పుడు. 3వది బాలా పటేల్ తన ఇంటికి బోనానికి గురించి చేశాడు. 3 సంఘటనలకి నిరంతరము నా మనసు బాబా నిలుస్తుంది. ఎప్పుడు నిలుస్తుందో తరచుగా బాబా దర్శనమిస్తాడంట. ఎప్పుడైతే మనసు అక్కడ ఉంటుందో బాబా దర్శనమిస్తాడు. అంటే ఏంటి? నువ్వు ఒక అడుగు 10 అడుగులు వేస్తాడు. మరి ఆ మాటను నిలబెట్టుకుంటున్నాడు లేదా బాబా? ఒకప్పుడు బాబా తీవ్రంగా తిట్టేవాడు, కొట్టేవాడు. అయినా ఇంకేమనిపిస్తుంది? మహాత్ములు తిట్టు మాకు ఆశీస్సులు అనే భావన ఆశ్రమ చెప్పారు. ఏంటి ఇంత పనిచేయడం అని చెప్తూనే ఉన్నాడే అని మనసులో ఒక చిన్న తేడా వచ్చినా సరే వాడు అది ప్రతి క్షణము కూడా ఆయన నా చర్తే ఉన్నాడు. నేను ఎప్పుడు బాధపడలేదు, అలగలేదు, వారిపై భక్తిని విడిచిపెట్టుకోలేదు, అలగలేదు, తొలగలేదు, విడిచిపెట్టలేదు. దాన్ని మనం ఆనందించుకుంటూ రావాలి. ఒక చిన్న విషయం జరగకపోతేనే మనం మంచిగా చదువు మాట్లాడుకుంటున్నాం. బయట వద్దని వాళ్ళ మన ఇంట్లో సన్నిధి మనం తరి చూసుకుంటూ రావాలి. ఎక్కడ తేడా వస్తుంది అని పరిశీలించుకోవాలంతే. ఎందుకని మనకి అవకాశం ఇచ్చాడు భగవంతుడు, మాస్టర్ గారు ఇచ్చున్నాడు. ఎవరికి నా అవకాశం మనందరికీ ఇచ్చున్నాడు సూర్యుడు పెట్టాడు. దాన్ని మనం సత్యలో చేసుకోగలిగితే ఈ జన్మ కూడా తరించవచ్చేమో, ఈ జన్మలోనే తరించవచ్చేమో. వాటి ప్రయత్నం మీద ఉంటుంది. తరించవచ్చని చెప్తున్నాడు ఆయన. 1 గంట కూర్చుంటే చాలన్నాడు ఆయన. 1 గంట కూర్చుంటే చాలంట 3 నెలలు తరించేస్తాడంట. మాస చెప్పిన మాట 9,475 మహాత్ములు పెట్టాడు. అంటే తరించడానికి మార్గం చెప్పాడు. దానికి ఎంతమంది ప్రయత్నం చేస్తున్నాం. సరే మనకు అవకాశం ఇచ్చాడు భగవంతుడు, చెప్పేవాడు దొరికాడు.
దొరకడం సరే మనకి మరి వాళ్ళు దొరికినా కూడా సద్వినియోగం చేసుకుని కూడా ఉంటారు అని దొరికాడు మనకైనా. అని నేను బాధపడలేదు, అలగలేదు, వాటిని విడిచిపెట్టలేదు. మన జీవిత సంఘటనలో కూడా ఏదైనా కూడా బాధ అనేది లేకుండా మనం ఉండగలిగితే అలక ఉండదు, విడిచిపెట్టడం ఉండదు. ఇవన్నీ బాబా ఎందుకు చేస్తున్నాడు? ఉద్ధరింపబడాలి, ఉద్ధరింపబడాలి, ఉద్ధరింపబడాలి. లేకపోతే వాళ్ళకి దామోదర్ ఇక్కడ చెప్పాల్సిన బాబాకి అవసరం అండి. ఇంకేని నాకు పోతే పోని అనుకోవచ్చు కదా. అంతేకాకుండా వ్యాపార శైలిలో చూస్తే కూడా బాబా నాకు వ్యాపారం చేసుకుంటున్నాను, నాకు లాభం వస్తే నీకు వాటా ఇస్తాను అప్పుడు బాబాయ్ ఉన్నాడు. అటువంటి సంవత్సరాలను లాగబాకరా అన్నాడు. మనము మొక్కుంటుంటాం నాకు ఇది జరిగితే అది ఇస్తానని. అది ఎంతవరకు సబబు? అంటే బిజినెస్ వ్యాపార దృష్టిలో చూస్తున్నాం ఆయన్ని, మహా దృష్టి చూడడం లేదా? బాబా చెప్పాడు నన్ను దాన్ని లాగబాకరా అన్నాడు. మరి ఎలా, ఏం చేయాలి? అదే ఆవిడలో సత్సంగం. ఒక ప్రశ్న ఆడకుండా ఎలా ఉంటామండి? అలాగండి, అది జరిగితే చేస్తాను మాత్రం చెప్పద్దు. అడగకపోతే ఎలా చేస్తుంది? అమ్మాయిని అడగకుండా పెట్టదు కదా. అడగండి, నాకు కష్టం ఉంది తీర్చండి, తీర్చితే ఇస్తానమ్మా చెప్పద్దు. వాడు జరగలేదు, మనసులో బాధ అలక విడిచిపెట్టడం ఉంటుంది. ఇప్పుడు అది వ్యాపారం చూస్తే ఎలా చూస్తే భగవంతుని అప్పటికి వాళ్ళకి అర్థమైంది. కానీ భగవంతుని వ్యాపారం చూస్తే చూడద్దు, ఇస్తే చేస్తానని చెప్పద్దు. నేను ఇస్తున్నా, ఒకవేళ ఇది ఇస్తున్నా, చేస్తే చేయకపోతే పో, నాకు ఇవ్వాలనిపించింది, ఇక 10 కొబ్బరికాయలు కొట్టాలనిపించింది, కొట్టేనా నా పని నువ్వు చేస్తావా చేయవు నీ ఇష్టం. ఆ దృష్టి పెట్టుకోవాలి. ఇవి చిన్నవి, ఇట్లాంటివి నువ్వు సంస్కరించుకోకుండా నువ్వు పెద్ద పెద్ద ఏం సంస్కరించుకోగలవు? ఎందుకంటే సంస్కరింపబడే వాళ్ళ మాత్రం ఆలోచిస్తాడండి. సంస్కరింపబడ తలుచుకున్నప్పుడు కొట్టాడు పడేస్తాడు, దాన్ని ఇంకోటి చెప్పుకుంటా పోతాడు. దానికి దానం చేసేటప్పుడు ఎడంచు దానం చేయకూడదు అంటారు అని చెప్పాం అనుకోండి. శాస్త్రం కన్ను ఇలా ఎడంచ దాని కన్ను అంది అంటాడు. కళ్ళు అది ఎడంచి ఇచ్చినాడు కదా వెండి గిన్నె, వాడు అది వాళ్ళు చెప్పారు ఇక్కడ చెప్పారు, ఏం చేస్తారు కాబట్టి 2 డొల్లా అని అంటారు. అవగాహన కూడా అనడు. అటువంటి నేటి పరిస్థితి. అందుకే సత్యం తెలుసుకోవాలనే ఆలోచన చాలా చాలా అరుదు అందరికీ. అందుకనే మాస్టర్ కొట్టుకుంటున్నాడు, సత్యం తెలుసుకున్నాడు, ఆయన సత్యం తెలుసుకున్నాడు, ఆచరిస్తాను తల బుద్ధం ముందు. తెలుసుకుంటే నువ్వు ఆచరించడం మాత్రం తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయలేకపోయాడు. అది కదా బాబా మాస్టర్ కొట్టుకోవడం. ఇట్లా సంవత్సర విషయంలో ఇరుకు నాకు ఇష్టం లేదన్నాడు. అన్నప్పుడు ఆడు కామైపోయాడు. బాబా చెప్తే మన వ్యాపారం చేశాడు, అప్పుడు నష్టం రాలేదు. ఇక్కడ బాబా మాట విలువిచ్చాడా లేదా? మనం ఏం విలువిస్తున్నాము? అది ఇప్పుడు మనిషిని గౌరవిస్తున్నాము, మాట గౌరవిస్తారంటే ఇప్పుడు మీరు చేసిన వేస్తున్నామని చెప్పారు మీరు. అంత దృఢంగా నేను చెప్పలేకపోతున్నా. సరేలే, మన సత్తా ఇది, మనం ఏం చేస్తాం దానికి. చెప్పిన విషయాలు అన్నీ కూడా మన జీవితం జరిగే సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వీటిలో ఎంత మాత్రం వాటి మీద మనం గౌరవ భాగం కలిగి ఉన్నాం. మనం బయట పోయి తపస్సు యజ్ఞం దానం చెప్ప మన ఇంటి పరిస్థితి మనం మాట్లాడుకుంటున్నాం. దీన్ని ఎంతవరకు మనం పాటించుకుంటున్నాము? మేము ఆధ్యాత్మికంలో ఏ స్థాయికి ఉన్నామన్న సంగతి మొదటి వ్యక్తి సంగతి ఇవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇట్లా భావాసలు ఉన్నంత వరకు ఇతని మనసులో ప్రశ్న ఒకటేమో వ్యాపారం, రెండవది మీరు సమాజం అయితే మా పరిస్థితి ఏంటి, అది కూడా మనసులో వచ్చిన ప్రశ్న. దీన్ని కూడా సమాజం చెప్పాడు బాబా. ఇది మనసులో అనుకుంటే ప్రశ్న ఇచ్చేది, సమాజం వచ్చింది. పైపై చెప్తాను, మీరు సమాజం అయితే నాకు దిక్కు ఏమిటి?
అప్పుడు భాష నువ్వు తలుచుకున్న వెంటనే నేను నీకు అంటుంటా. తలుచుకున్న వెంటనే, తలుచుకోవడం అంటే మాట వరుసగా అని ఆలోచించుకోవాలి. తలుచుకుంటే నీ వెంట ఉంటా అన్నాడు, నీకు దర్శనమిస్తానని. నీ వెంట అన్నాడు. వెంట అంటే నువ్వు ఎక్కడ పోతే అక్కడికి. నువ్వు అడుగులో పోయినా నీ వెంటే, సముద్రంలో నీ వెంటే, హిమాలయంలో నీ వెంటే. ఆయన వెంట ఉన్నాడంటే ఎంత ధైర్యము. ఆయన నా వెంట నా పక్కనే ఉన్నాడంటే వాడు ధైర్యంగా ముందుకు పోగలడు. దీన్ని లెక్క చేయడు. ఆయన ఉన్నాడు, నాకేం భయం, నన్ను తప్పు చేయలేడు, నన్ను తప్పు చేయలేడు. ఇది మాత్రం వాస్తవం. ఆయన ఉన్నాడంటే ఆయన తప్పు చేయలేడు అంతే. బయట పక్కన లాగుతాడు, ఆయన వెంట ఉన్నాడు కదా. చిన్నపిల్లడు పట్టుకోబోతుడు పక్కన లాగితే మనం ఏం చేస్తాము? లాగి మందలు పెట్టుకుంటాం కదా. అది గుర్తుపెట్టుకుంటే చాలు. మన వెంటే ఉన్నాడంటే, నా వెంటే ఉన్నాడండి. ఎంత మేరకు మన భావాన్ని స్థిరం చేసుకుంటున్నాం. పెద్ద కష్టమేం కాదండి. నిరంతరము మరణం చేయకుండా చేయకుంటే అది స్థిరపడుతుంది అంతే. ఎవడైతే అనాన్ని చేతి చేస్తాడో యోగక్షేమాలు చూస్తాను కృష్ణుడు అన్నాడు. బాబా నా చేత నీళ్ళ గానం చేస్తే నిన్ను కాపాడతారన్నాడు, రుచిని కాపాడతారన్నాడు. రాముడు కూడా చెప్తున్నాడు. ఆయన మాట చెప్తాం. నా విభూతిని శ్రవణం చేస్తారో, ఎవరైతే కీర్తన చేస్తారో, ఎవరైతే శ్రద్ధగా భక్తితో పూజిస్తారో వాళ్ళల్లో నిజమైన భక్తి దృఢపడుతుంది. వారి యోగక్షేమం చూస్తాను. మన స్నేహితుడు చెప్పుకున్నాడు. బాబా చేద్దాం నా గొప్పగా చెప్పాడు మనం అనుకుంటున్నాం. కృష్ణుడు ఆయనకు అర్జున్ చెప్పాడుగా అనుకుంటున్నాం. ప్రతి ఒక్క మహాత్ముడు ఇదే మాట్లాడు. గురుచంద్ర చెప్పినా కూడా ఇదే, బాబా చెప్పినా ఇదే, మాస్టర్ గారు చెప్పినా అదే. మీరు ఎప్పుడు దర్శిస్తాను నీ వెంట ఉంటాను నేను చెప్పాడు. మాస్టర్ గారు చెప్పాడు మీరున్న చోటు అన్నాడు. ఆయన స్థానం ఎక్కడ? మీరు మనం ఉన్న చోటు. ఎవరుంటే అక్కడ చోటు. మరి మాస్టర్ గారు మన చెంతనే ఉన్నాడు, పక్కనే ఉన్నాడు అనుకున్నప్పుడు మనకి ఎందుకు భయం, ఎందుకు చింత అనేది ఆలోచించుకోవాలంట. కష్టమనిపిస్తుంది మాటలు. ఈ సాధ్యపడదు, సాధ్యం కాదనిపిస్తుంటుంది. ఇవంతా చెప్పుకోవడానికి అనిపిస్తుంది. తలలోపేవాళ్ళు ఉంటే అతను చెప్పచ్చు అనేవాళ్ళు కూడా ఉంటుంది. కానీ వాస్తవం మాత్రం ఉంటుంది. ఆ వాస్తవమే సత్యాన్వేషణ. ఆ సత్యాన్వేషణలో ఆనందం ఉంటుంది. ఆ ఆనందం పరమానందం, పరమానందం బ్రహ్మానందం. అందరూ సుఖము సంతోషం నిలబడిపోతున్నాం. దీనికైనా ఉన్నతమైన ఒకటి ఉంది, ఆనందం. ఆ ఆనందమే బ్రహ్మానందం. అందుకే ఆనందో బ్రహ్మ. ఇది ఉపనిషత్తులో అంటే మహాత్ముడు చెప్పిన మాటలేదు. మరి అవన్నీ గ్రహించడానికి మాస్టర్ సాయినాథుడు ఈ ఒక ఆనందం కోసమే మాస్టర్ బాబా 9వ అధ్యాయం చెప్పలేదా? మనం కేవలం ఆనందంగా కూడా ధ్యానించవచ్చు. నువ్వే దేవుడు నాకు చూస్తూ కూర్చో, నీకు చేత కాకపోతే. మరి ఇంత సులభమైన మార్గం మనకి ఎవరు అందించేవాళ్ళు ఉంటారు చెప్పండి. ఇట్లా ఈ దామోదరాస్తి ప్రతి విషయంలో కూడా అన్నదమ్ములు విడిపోయారు. అంటే జీవితంలో వెంటనే వాళ్ళ చెల్లెలు మరణించింది. దొంగతనం జరిగింది వాళ్ళ ఇంట్లో. దెబ్బకి మీద దెబ్బ. ఎట్లుంటుంది మనసు? ఇంత సేవ చేస్తే ఇంత బాగా భక్తి ఉన్నా కూడా నా మనసు కలతగా ఉంది అంటే సహజం. చెల్లి చనిపోయినా, తమ్ముడు విడిపోయినా అలా మనసు చంచలంగా ఉంది. ఇంకా జీవితమే లేదు నాకు అనుకుంటున్నాడు. అంటే
అప్పుడు బాబా దగ్గరినప్పుడు బాబా యొక్క ఉపదేశ వాక్యాలతో నన్ను నాకు ఊరట కలిగింది. వెళ్తానే ఆయన ఉపదేశాలతో నాకు ఊరట కలిగి అప్పాపల కలిపి పోయి భోజనం చేయమని చెప్పాడు బాబా. అంటే మనకు మనసు కలిసి ఉంటుంది. ఈ జీవితం వ్యర్థమైన భారం మనకే వస్తుంది. వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది పాయింట్ ఇక్కడ. మనసు కాలు చెందింది, సమస్య ఏం బాగాలేదు అన్నాడు. ఎక్కడికి పోయాడు? బాబా దగ్గరికి పోయాడు. బాగా లేకపోతే 4 మంచి మాటలు చెప్పాడు అంతే. అంతేగాని నీ డబ్బు జరుగుతుందిరా అట్లానే చెప్పలే. ఆ మంచి మాట ప్రభావం వల్ల అప్పాపురం భోజనం చేయమన్నాడు. అంటే ఆయన సత్సంగుడు వాడు చెప్పిన ఆ భోజనం అనుకోండి, వాడు సాత్విక భావం ఉంటుంది కాబట్టి ఆ భోజనం పదార్థించాడు, వాడు సాత్వికంగా మారుతాడు. అది ఇంత పెట్టిన తర్వాత వెంటనే ఎవడే దొంగతనం చేశాడో 30 సంవత్సరాల సన్నిహితం వాడే తిరిగి ఇచ్చాడు. ఇక్కడ బాబాని ఎంత దృఢంగా నమ్మాడనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలండి. పెద్దగా ఏమి నమ్మున్నాడు? ఏం లేదు. అంటే 1-2 అనుభవాలతోనే దృఢత ఏర్పరచుకున్నాడు. అందుకే బాబా నన్ను కొట్టినా తిట్టినా నేను బాధపడలేదు, అలగలేదు, విడిచిపెట్టలేదు. ఈ 3 గుర్తుపెట్టుకున్నా కూడా చాలు. ఇప్పుడు ఇవి దామోదరాశ్రయ సంఘటన ద్వారా ఇప్పుడు జరిగే సంఘటనలన్నీ కూడా మన జీవితంలో జరిగినట్టువే, జరుగుతున్నాయి కూడా, జరగకపోతాయి కూడా. జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది. ఈ 3 గుర్తుపెట్టుకున్నామని అనుకోండి, ఒక్కడు ముందు వేయగలం అంతే. వద్దు ఇలాగే ఉండాలనుకుంటే ఎవడే న్యాయమత ఏం చేయగలుగుతాడు? అవకాశం ఇచ్చాడు ఉపయోగించుకోమని. నాకు వద్దు మూడు అంటే వదిలేస్తాడు అంతే. 1-2 మాట హెచ్చరిస్తాను, నీ కర్మని విడిచిపెడతాను, అది కూడా బాగా చెప్పుకున్నాడు. మరి అన్నిటి దృష్టిలో మనం గ్రహించాల్సిన ఒకసారి సంఘటన. బాబా మనకు విశ్వాసం కల్పించడానికి ఈ లీలలన్నీ చేశాడు. లేకపోతే మాట విడిచిపెట్టేస్తాడు అంటే మ్యాక్సిమం ట్రై చేశాడు. చివరి వరకు కృషి చేస్తున్నాడు బాబా. మహాత్ములు అదే చేశాడు. దాన్ని మనం సులభంగా చూసుకుంటున్నాం. సముద్రం దగ్గర వచ్చి సముద్రం నా కాళ్ళ దగ్గరకు వచ్చింది అనుకుంటే ఎట్లుంటుంది? మన కాళ్ళ దగ్గర కాల మన దాని దగ్గరికి వెళ్ళాడు అంటే తేలిక బాగా చొప్పిసి కొట్టాడు అనుకోండి, ఇంకా సముద్రంగా ఇసురు దాస్తాడట. కాబట్టి ఇక్కడ మనం బాగా గ్రహించవలసిన ఒకటే నిమిషం, మనకు భగవంతుడు ఇచ్చిన విభూతిని అంటే అనుభవాన్ని లేకపోతే మన జ్ఞానాన్ని ఆయన ఇచ్చాడు చెబుతూ నిరంతరం గుర్తుపెట్టగలిగితే అలకలు ఉండదు, పలకలు ఉండదు, తొలగలు ఉండదు, బాధ ఉండదు. ఇక్కడ బాబా సర్వసమతాభావం. కమ్యూనిస్ట్ పార్టీ ఏం చెప్తారో, మార్కెట్ పార్టీ ఏం చెప్తున్నారు, లెనిన్ ఏం చెప్పాడో అదే బాబా చేస్తామండి. ఇక్కడ వాడు మాటలు చేత ఆ భావాన్ని పంచుకోవాలండి. భరద్వాజ్ మాస్టర్ కూడా ఆయన ఒక కమ్యూనిస్టే, ఆయన ఒక మార్కిస్టే, ఆయన ఒక సమతాభావే, ఆయన ఒక అభ్యుదయవాదే. మన జీవితం అలా మలుచుకోగలగాలి అనే అంశం చెప్పేదే ఈ దామోదర సంఘటన. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त।